Hello everyone, myself Rohit. ఈరోజు వచ్చేసి మనమైతే ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్ అండ్ బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అయితే డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీలో చాలా మందికి అయితే సి లాంగ్వేజ్ అయితే ఐడియా లేకపోవచ్చు. కాబట్టి మీరు ఈ సిరీస్ చూసిన తర్వాత అయితే మీకు ఈ సి లాంగ్వేజ్ మీద మీకైతే మంచి ఐడియా అయితే వస్తుంది. కాబట్టి మీరైతే మనకి ఇది సిరీస్ లో పార్ట్ 1 మాత్రమే. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మేము నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని మీరు అప్డేట్స్ అయితే మీకు త్వరగా అయితే వస్తాయి. సో మీకు అండ్ ఆల్సో మీరు సెమిస్టర్ లో 1 డే బ్యాటింగ్ చేయాలనుకున్న ఎక్స్టర్నల్స్ లో వైవా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్ చూసుకుంటే అయితే మనకి వాట్ ఈస్ ద లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు మనం సి లాంగ్వేజ్ నేర్చుకునే ముందు మనకి లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా తెలియాలి. కాబట్టి అసలు లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ మాట్లాడుకోవాలంటే మీ ఇద్దరి మధ్యకి ఒక సిమిలర్ లాంగ్వేజ్ ఉండాలి, అంటే ఒక కామన్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. కాబట్టి మీకైతే లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీకు తెలుగు వచ్చు, మీ ఫ్రెండ్కి హిందీ వచ్చు, మీ ఇద్దరి మధ్యన అయితే ఇప్పుడు కమ్యూనికేషన్కి అయితే కష్టం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్ ట్రాన్స్లేటర్ ఏదో వాడతారు. అలాగే ఇప్పుడు మనకి కంప్యూటర్కి మధ్యన అలాగే డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మనమైతే ఇంగ్లీష్ మాట్లాడతాం, కానీ కంప్యూటర్కి ఇంగ్లీష్ తెలుగు అవి రావు. కాబట్టి దానికి మనకైతే బైనరీ లాంగ్వేజ్ అని ఉంటుంది. అదైతే చూసుకుంటే మీరు ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ ఉన్నాయి కదా, జీరోస్ వన్స్ మీద అయితే ఉంటుంది. అది బైనరీ లాంగ్వేజ్ అయితే మనకి జీరోస్ వన్స్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఈ బైనరీ లాంగ్వేజ్ ని మనల్ని కూడా కలిపేదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇది ఒక బ్రిడ్జ్ లా యాక్ట్ చేస్తుంది మనకినా కంప్యూటర్స్ కి. లైక్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి మీరు, C++, పైథాన్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే మీరు ఎగ్జాంపుల్స్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుందాం. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద సి లాంగ్వేజ్ అండ్ వై షుడ్ వి లెర్న్, అంటే మనం సి లాంగ్వేజ్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, అసలు అదంటే ఏంటో కూడా ఇప్పుడు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ సి లాంగ్వేజ్ అంటే ఏంటో కూడా క్లియర్ గా చూద్దాం. దీన్ని మనం జనరల్ పర్పస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి మనకి ఇది ఎవరు కనిపెట్టాడంటే డెన్నిస్ రిచీ, ఇక్కడ ఉన్నారు కదా మనోడు, ఈ డెన్నిస్ రిచీ అన్నాడు కనిపెట్టాడు. ఈ డెన్నిస్ రిచీ అన్నాడు 1972లో కనిపెట్టాడు, బెల్ ల్యాబొరేటరీస్. ఇది USA లో ఉంటది. కాబట్టి మనకి డెన్నిస్ రిచీ అనేవాడు మనకి ఫాదర్ ఆఫ్ ది సి అనమాట. ఇతను మనకి సి లాంగ్వేజ్ అయితే ఫైన్ చేశారు. నెక్స్ట్ ఇది మనకి ఫౌండేషన్, అంటే ఇప్పుడు మనకి ABCDలో ఎలాగో వర్డ్స్ రాయాలంటే ఇది సి లాంగ్వేజ్ అనేది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి ఫౌండేషన్ అనమాట. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి వెళ్ళాలన్నా సరే మీరు ఫస్ట్ మీకైతే సి లాంగ్వేజ్ లో మంచి ఐడియా అయితే మాత్రం ఉండాలి. కాబట్టి మీరు నెక్స్ట్ చూసుకుంటే అసలు మనం ఎందుకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అసలు రీజన్ ఏంటంటే ఇది ఫాస్ట్ ఉంటుంది, అంటే మీకు ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ అంటే ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పోల్చుకుంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఎఫిషియెంట్ వేలో కూడా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఇది దీని యూసేజ్ అయితే మనకి చాలా వైడ్ రేంజ్ అయితే ఉంది. కాబట్టి మనం సి లాంగ్వేజ్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది బాగా మనకి ప్రోగ్రామింగ్ అండ్ గేమ్ డెవలప్మెంట్ కూడా యూజ్ అవుతుంది. గేమ్స్ ఎవరైనా డెవలప్ చేస్తారో వాళ్ళకైతే ఈ సి లాంగ్వేజ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇది మనలో అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయినా లాజికల్ థింకింగ్ ని పెంచుతుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక కోడ్ ఉంది, ఆ కోడ్లను ఒక లాజిక్ మనం ఫైన్ చేయాలన్నా ఆ లాజిక్ యూజ్ చేసి కోడ్స్ ఎలా రాయాలి, అంటే ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటవుతుంది అంటే మనం ఆ లాజికల్ బిల్డింగ్ అనేది మనలో బాగా లెగుస్తుంది అనమాట. కాబట్టి మీరైతే ఈ సి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అయితే మనకైతే ఈ లాజికల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ సి లాంగ్వేజ్ వల్ల దాని మీద అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ అల్గరిథం, అల్గరిథం అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అల్గరిథం ఇదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అంటే ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలనుకోండి, దానికి తాలూకా స్టెప్స్ ఫాలో అవుతారు. అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే మీకు దానికి రెలవెంట్ సొల్యూషన్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి, ఇక్కడ స్టార్ట్ ఉంది, స్టాప్ ఉంది, అంటే ఎండ్ ఉంది. ఇక్కడ మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, ఇక్కడ డెసిషన్ తీసుకున్నారు, డెసిషన్లో ఇది ఇక్కడ సాల్వ్ అయిపోయింది అనుకోండి ఎండ్ అయిపోద్ది, లేదనుకోండి స్టెప్ 2కి వస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవడాన్ని అల్గరిథం అని అంటాం. సపోజ్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, మేకింగ్ టీ అని ఉంది. ఈ మేకింగ్ టీ చేయాలంటే ఫస్ట్ బాయిలింగ్ వాటర్లో ఉండాలి. బాయిలింగ్ వాటర్లో టీ లీవ్స్ వేసుకోవాలి. టీ లీవ్స్ వేసిన తర్వాత మిల్క్, షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దాన్ని వడకట్టిన తర్వాత దాన్ని సర్వ్ చేసుకోండి. కాబట్టి అంటే ఇప్పుడు టీ చేయడానికి ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అలాగే మీరు డైలీ లైఫ్లోనే చేసే యాక్టివిటీస్, అంటే ఇప్పుడు మీకు డైలీ షెడ్యూల్ ఉంది, ఆ డైలీ షెడ్యూల్ని మీరు స్టెప్ బై స్టెప్గా రాసుకుంటారు. మార్నింగ్ ఈ టైంకి లెగాలి, ఈ టైంకి కాలేజ్కి వెళ్ళాలి,
ఈ టైంకి కాలేజ్ నుంచి రావాలి, ఈ టైంకి ఈ వర్క్ చేయాలి, ఈ టైంకి పడుకోవాలి అని మీరు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనుకుంటారు కదా, దాన్నే అల్గోరిథం అంటారు. కానీ మనం మనకి అది మనం వాడుకుంటాం. కానీ ఇప్పుడు మిషన్స్కి ఈ ప్రోగ్రామింగ్లో ఈ అల్గోరిథం అనేది ఎలాగుంటుంది అంటే, ఇది మనకి ఎఫెక్టివ్ కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. అంటే మనం ఎఫెక్టివ్ కోడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కోడ్ ప్రాపర్గా అంటే ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏటి రావాలి అవుట్పుట్ అన్నది మనకి అల్గోరిథం అనేది చాలా క్లియర్గా అయితే అర్థం అవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాయడం వల్ల మనకి ఎఫిషియెంట్ కోడ్ అయితే రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం కంపైలర్ అంటే ఏంటి చూద్దాం. అంటే వాట్ ఈస్ ద కంపైలర్ అనేది అంటే ఏంటో చూద్దాం క్లియర్గా. అసలు ఫస్ట్ కంపైలర్ అంటే ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ద హ్యూమన్ రిటర్న్ కోడ్ ఇంటూ ద మిషన్ కోడ్. అంటే ఈ మిషన్ కోడ్ కింద అయితే మారుస్తుంది. అంటే మనం రాసిన కోడ్ని అదైతే మిషన్ కోడ్ కింద మార్చడానికి అయితే ఈ కంపైలర్ అన్నది అయితే యూజ్ అవుతుంది. అసలు మనం ఇప్పుడు మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అసలు మీరు ఒక భాష మాట్లాడుతున్నాడు, మీ ఫ్రెండ్ ఒక భాష మాట్లాడుతున్నాడు, మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అయితే బిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ గ్యాప్ బిల్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు, గూగుల్ ట్రాన్స్లేటర్ వాడతారు. అలాగా మనం రాసే కోడ్కి మిషన్కి ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడడానికి కారణం కంపైలర్. కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ కంపైలర్ అనేది ఉంది కదా చూడండి. ఈ కంపైలర్ హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ కింద మారుస్తారు. అంటే మీరు ఇచ్చిన కోడ్ మీరు ఇంగ్లీష్ కానీ ఏదైనా లాంగ్వేజ్ ఉందనుకోండి, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అనుకో. మిషన్ లాంగ్వేజ్ని ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అన్నమాట మాత్రం అంటారు. నెక్స్ట్ మీరు ఇప్పుడు మనకు రెండు రకాలు ఉంటాయి. కంపైలర్ ఒకటి ఉంటుంది, ఇంటర్ప్రెటర్ అని ఉంటుంది. కంపైలర్ ఇప్పుడు మీరు ఏదైనా కోడ్ రాశారనుకోండి, అది మొత్తం చదువుతుంది. చదివిన తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఇచ్చిన అప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏమైనా ఉన్నా చెప్తుంది. కానీ ఇంటర్ప్రెటర్ అని ఒకటి ఉంటుంది. అది మాత్రం ఇప్పుడు లైన్ వైజ్ చూసుకెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందనుకో, అక్కడితో ఆగిపోతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్దు, అక్కడతో ఆ ఎర్రర్ క్లియర్ అయ్యేదాకా నెక్స్ట్ లైన్కి అయితే వెళ్దాం. ఇది ఇంటర్ప్రెటర్కి కంపైలర్కి ఉండే డిఫరెన్స్. నెక్స్ట్ సోర్స్ కోడ్. ఇప్పుడు సోర్స్ కోడ్ అంటే ఏంటి, మనం రాస్తున్నాం కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామ్ రిటర్న్ బై ద ప్రోగ్రామర్. అంటే ప్రోగ్రామర్ రాసే కోడ్నే సోర్స్ కోడ్ అంటాం. నెక్స్ట్ కంపైలేషన్ ట్రాన్స్లేట్స్ ద కోడ్ ఇంటూ బైనరీ కింద మార్చడానికి హెల్ప్ చేస్తుంది ఇది కంపైలర్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ రన్స్ ద ట్రాన్స్లేటెడ్ కోడ్. ఇప్పుడు అదే అంటే కంపైలర్ అంటే బేసిక్గా ఏం లేదు, ఫస్ట్ మీరు ఇచ్చిన దాన్ని వేరేగా మీరు రాసిన కోడ్ని బైనరీ లాంగ్వేజ్ కింద మారుస్తారు. అంటే ఒక ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీ లాంగ్వేజ్ని మీ ఫ్రెండ్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ, మీ ఫ్రెండ్ లాంగ్వేజ్ మీ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ ఒకటి ట్రాన్స్లేటర్ ఎలా యూజ్ అవుతుందో, ఇప్పుడు మీరు రాసే కోడ్ కూడా మిషన్ కోడ్ కింద మారడానికి కోసం అయితే ఈ కంపైలర్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపైలర్ జీసీసీ అంటే జిఎన్యు కంపైలర్ కలెక్షన్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కంపైలర్ అనమాట. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ సి ప్రోగ్రామ్లోనే మీకు హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ studio.h, std.h, నెక్స్ట్ ఇంట్ మెయిన్, నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇది చూసే ఉంటారు. ఇప్పుడు దీని గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హ్యాష్ ట్యాగ్ అని ఉంది కదా, ఈ హ్యాష్ ట్యాగ్ దీన్ని మనం సి లాంగ్వేజ్లో ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీ అని అయితే అంటాం సి లాంగ్వేజ్లో. నెక్స్ట్ ఇంక్లూడ్ అంటే మీకు తెలుసు, యాడ్ చేయమని చెప్పడం. ఈ std.ioh అంటే ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే మనకి ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ std.ioh అనే యాక్టివ్ ఫైల్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ std.ioh ఎందుకు వాడతాము. నెక్స్ట్ ఇంట్ మెయిన్ అంటే ఇంట్ అంటే మీకు ఒక డేటా టైప్ అనుకోండి, అది మీకు క్లియర్గా చెప్తాను. డేటా టైప్ అంటే ఏంటి, నెక్స్ట్ అందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ పర్పస్ ఏంటో అవన్నీ క్లియర్గా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డేటా టైప్ అనేది ఇంట్ అనేది గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ అనేది. నెక్స్ట్ ఈ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఈ మెయిన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా కోడ్ రాస్తున్నారు, కోడ్ రాయాలంటే ముందు ఇది ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లునే కోడ్ అనుకోండి. సపోజ్ కోడ్ మొత్తం ఒక ఇల్లు అనుకోని, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి వెళ్ళాలి. ఆ మెయిన్ డోర్ ఈ మెయిన్ నుంచే మీకు కోడ్ రాయడం అయితే మొదలవుతుంది. ఆ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, కర్లీ బ్రేసెస్, ఈ మధ్యలో కోడ్ రాస్తారు. మీరు ఏ కోడ్ రాయాలన్నా ఆ మధ్యలోనే ఉండాలి. అర్థమైంది కదా. అంటే చూడండి ఇక్కడ కంటైన్స్ ద కోడ్ టు ఎగ్జిక్యూట్ అంటే మేము ఏం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం ఆ కోడ్ అంతా అక్కడ రాస్తాం.
నెక్స్ట్ ఇక్కడ ఇంట్ మెయిన్ కూడా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ జీరో అని ఉంది. అంటే ఈ రిటర్న్ జీరో అంటే ఏంటంటే ఎండ్స్ ద ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అంతా రాస్తారు, అయిపోయింది. ఇంక మీరు రిటర్న్ జీరో రాసిన తర్వాత ఇంకేమీ రాయకూడదు. అంటే అదొక ఫుల్ స్టాప్ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. ఈ రిటర్న్ జీరో అంటే మీరు కంపైలర్కి ఏం చెప్తారంటే, నేను ఏ మిస్టేక్స్ చేయలే, ఇంకా మొత్తం అంతా క్లియర్గా ఉంది, నువ్వు ఇంకా కంపైల్ చేసుకో అని కంపైలర్కి మనం చెప్తున్నాం. అంటే ఎర్రర్స్ అన్ని జీరోగా ఉన్నాయి, నా తరపు నుంచి నువ్వు ఇంకా కంపైల్ చెయ్యు అని చెప్పడం కంపైలర్కి చెప్తున్నాం మనం. ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటుందంటే ఇక్కడ #include student. చెప్పాను కదా, ఇదైతే కామన్ కాబట్టి ప్రతి దాంట్లో వాడతాం. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ మెయిన్ అని ఉంది కదా, ఇది కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఇంట్ మెయిన్ అంటే ఇది ఒక డేటా టైపు, ఇది ఒక ఫంక్షన్ అని చెప్పాను మీకు. ఫంక్షన్స్ లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియో అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రింట్ఎఫ్, ఇది మీరు చూడాలి. ఇక్కడ ప్రింట్ఎఫ్, అసలు ఈ ప్రింట్ఎఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు చెప్పాను కదా, ఈ studio.h అని ఉంది కదా, ఈ studio.h దాని వల్ల వచ్చింది. అంటే ఈ studio.hలో ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. దాన్ని మనం తీసుకొచ్చి కంపైలర్ని అందుకే దాన్ని వాడమని చెప్తుంది. ఆ కంపైలర్ని ఇంక్లూడ్ చేయమని చెప్తుంది studio.hని. కాబట్టి ఈ std.ioh అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ .hector ఫైల్ అనమాట. అంటే ఈ హెక్టర్ ఫైల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటే, ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ మనకి అవుట్పుట్లో ఏమైతే ప్రింట్ అవ్వాలో అదైతే ఈ ప్రింట్ఎఫ్ అయితే చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి హలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి మనం ఈ హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలంటే మనం ఈ ప్రింట్ఎఫ్ అని రాయాలి. అంటే అవుట్పుట్లో ఏదైతే మనకి కావాలో అదైతే ఇక్కడ రాయాలి ప్రింట్ఎఫ్లో మనం ఎప్పుడైనా. ఇప్పుడైతే మనం కోడ్ అయితే రన్ చేద్దాం, ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ కోడ్ అయితే రన్ చేద్దాం, చూద్దాం. #include సారీ ఇటు అవుట్పుట్లో రాస్తాను, చూసుకురా. #include studio.ioh ఎంటర్ చేసి ఇంట్ మెయిన్ పెట్టింది కదా, కర్లీ బ్రేసెస్. ఇప్పుడు ఇంట్ మెయిన్ ఇదంతా ప్రతి కోడ్కి కామనే కాబట్టి ఇప్పుడు మనం కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేద్దాం. ఎంటర్ ప్రింట్ఎఫ్ పైన _ ఇవ్వాలి, ద హెలో వరల్డ్ అని పెట్టిన తర్వాత మీరు చూసుకోండి, ప్రతి ప్రింట్ఎఫ్ రాసిన తర్వాత మాత్రం ఇక్కడ చాలా మంది మిస్టేక్స్, నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రాసినప్పుడు ఈ మిస్టేక్ చేసి ఉన్నాను. సెమీకోలన్ పెట్టకపోవడమే. ఈ సెమీకోలన్ మాత్రం కన్ఫర్మ్ పెట్టినా లేదా చెక్ చేసుకుంటున్నాను. సెమీకోలన్ అండ్ అంతే, రన్ చేద్దాం. అంతే సింపుల్. అంటే ఈ ప్రింట్ఎఫ్ ఇప్పుడు చూసారా మీరు, అక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అవుట్పుట్లో మీకు ఏమొచ్చిందో, ఈ అవుట్పుట్లో ఏమొచ్చిందో అదే మీరు ప్రింట్ఎఫ్లో రాస్తారు. అర్థమైంది కదా. ఇది మనకైతే ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాం కాబట్టి ఇదైతే ఫస్ట్ పార్ట్ అయితే ఇంతతో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మిగతా అవన్నీ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.